మీరు పని తీసుకెళ్తారు అంటే నా ప్రోగ్రామ్ గారు ఇవన్నీ బయట కూడా విషయాలు మూలాలాగానే ఉంటాయి, మారవు కదా, పునాది ఏం చేంజ్ కావు. అయితే ఇక్కడ పునాది అయితే దేవుని యేసయ్యని నా యొక్క సురక్షకునిగా దేవునిగా అంగీకరించడానికి ఇక్కడ పునాదులు ఉంటాయి. తర్వాత నేను చదువుకోవడానికి కూడా బలమైన కారణం చిన్నమ్మ మామ. అయితే ఆ తర్వాత ఇంకా నేను ఎలా బతికారో అందరూ చూసారో తెలుసుకున్నారు, అది ఒక పెద్ద సాక్ష్యం అవుతుంది. అయితే దేవుని మహాకృపను బట్టి నేను చిన్నప్పుడు దేవుని ప్రేమించాను, దేవుని మీద ఆధారపడి బతికిను. ఇప్పటికీ దేవుడు లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడం, దేవుణ్ణి వదిలేసి కొద్దిగా హాయిగా ఫ్రీగా బతుకుదాం, మంచి వ్యక్తిగానే బతుకుదాము, కానీ దేవునికి దూరంగా బతుకుదామని కొన్ని సమయాల్లో అంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో ఆలోచన చేసిన. కానీ యేసయ్య ప్రేమ చాలా బలమైనది. నువ్వు ఎక్కడికి పోయినా ఆయన లాక్కొస్తాడు. ఆయనంత ఆకర్షణీయుడు ఎవరు లేరు, ఆయన దగ్గరంత కోరదగిన వాడు ఎవరు లేరు. యేసయ్య నన్ను వదిలిపెట్టలేదు, చెడిపోలేదు. అంటే నేనేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, మాస్టర్ పీస్ కాదు, ఓ పీస్ అంతే. కానీ దేవుడు మాత్రం ఎక్కడ అరే వీడు అమాయకంగా ఉన్నాడు, వేరే జ్ఞానం కూడా నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడిప్పుడు నేను నేర్చుకున్నా కానీ ఎంతో కొంత, కానీ అప్పుడు ఏం తెలియదు. నేను ఎట్లనే చేసి కాపాడుకోవాలనుకున్నాడు. నేను ఎలాంటి దారిలో నడిచినా దేవుడు నన్ను క్షేమ మార్గాన్ని నడిపించి మంచి గమ్యానికి తెచ్చి, ఇది ఇక్కడ అతి ప్రాముఖ్యమైన పునాది ఇక్కడ. అయితే మళ్ళీ రెండవ అంశం ఏంటంటే సురేష్ పాస్టర్. నేను అయ్యగారిని పరిచయం చేయడానికి నేను ఇంకా యేసయ్యే దేవుడిని నమ్ముకున్నా, యేసయ్య కొరకు అవలీలగా నా ప్రాణమైనా పెడతా. ఇంకా నేను నా ప్రాణం పోయేంత వరకు నేను యేసయ్యను వదలను. అది దిక్కులు తారుమారు కానీ నా పరిస్థితులు ఎలాగైనా మారలేదు. నేను ఎలాంటి స్థితిలో అయినా కానీ యేసయ్య దేవుడు, ఆయన కొరకు నేను బతుకుతా. యేసయ్య నేను ఎన్నటికీ వదిలిపెట్టను. ఇది నా స్థిర తీర్మానం అని బలంగా పిల్లర్స్ వేస్తారు, పాతినట్లు. అంత బలమైన పునాది నాకు మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. అదానికి దేవుడు సురేష్ పాస్టర్ గారిని మాట్లాడాడు, నన్ను పరిచయం చేశాడు. నేను ఈ విధంగా దేవుడు మహాకృపను బట్టి సేవలో వెళ్తాను. ఇది నేను చెప్పాల్సిన ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇది మన కుటుంబమే. నేను అందుకని కొద్ది ఇబ్బంది పడకుండా మహా గంభీరంగా ఏదో పెద్దగా మాట్లాడకుండా సింపుల్గా మాట్లాడి ట్రై చేస్తాను, మీతో మాట్లాడినట్లే. హల్లెలూయా. 21వ అధ్యాయము ఆదికాండంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచింది. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. అబ్రహాం విందు చేశాడు. ఏ టైంలో విందు చేశాడు? ఇస్సాకు పాలు విడిచిన దినమందు. బర్త్డే సందర్భంగా నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు బాబు అని. పాలు విడిచే సమయం అంటే వయసు పెరుగుతూ ఉంది, అదొక గట్ట. పుట్టినప్పుడు పాలు అయితే ఎవరు ఇవ్వరు కదా, పుట్టినప్పుడు పాలు తాగుతారు అందరు. అందుకని ఆ రెఫరెన్స్ మీకు తీస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే పాలు విడిచిన ధనమందు ఆయన గొప్ప విందు చేశాడు. అంటే ఆ ఎదుగుదలలో ఒక ఘట్టం. ఫస్ట్ బర్త్డే ఇది కూడా అంటే దాదాపు 12 నెలలు కంప్లీట్ అయిన ఒక ఘట్టం. హల్లెలూయా. అంటే కాలంలో ముందుకైతే వెళ్తున్నాం కదా, వయసు అయితే ఎంతో కొంత పెరుగుతుంది కదా, అంటే ఒక స్టేజ్కి వచ్చాం. ఇక్కడ నేను చెప్తున్నాను, అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినాన గొప్ప విందు చేశాడు, సెలబ్రేషన్ చేశాడు. అంటే అది సెలబ్రేషన్ చేసుకోవలసిన సందర్భం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది సెలబ్రేషన్ చేసుకోవలసిన సందర్భం కాబట్టి చేశాడు. ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు పాలే తాగాడు, ఇప్పుడు బలమైన ఆహారం తినే అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. మనం అన్నం ముట్టించడం అంటారు. పాలు తాగు, 12 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా ఓన్లీ పాలే తాగితే మనిషి బలంగా ఉంటాడా? ఏ పనులైనా చేయగలుగుతాడా? చెప్పిన పని పొలం పనులైనా ఇంకే వేరే ఏమైనా కార్యక్రమాలు చక్కబెట్టుకొని రాగలుగుతాడా? కానీ పాలు సర్వశ్రేష్టమైన పాలను, వాక్యం అనే
పాలను కూడా వాక్యంతో పోల్చాడు దేవుడు. చాలా